యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఇక్కడ యెహోవా ఆశీర్వాదం ఇది మనకు రావాలంటే ఇందాక మనం చదువుకున్నాం ద్వితీయోపదేశకాండము 7:12. ఈ ఐశ్వర్యము నాకు కావాలంటే, ఈ భూమిపైన నేను ఐశ్వర్యవంతునిగా నేను వర్ధిల్లాలి అంటే, ఒక్క రూపాయి అప్పు లేకుండా, ఇతరులకు అప్పియకుండా వారికి సహాయం చేసే వ్యక్తిగా ఉంటూ, అనేకులకు ఉపాధి ఇచ్చే వ్యక్తిగా, సమృద్ధి జీవితాన్ని నేను కలిగి ఉండాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఒకే ఒక మార్గం. నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారం ఒప్పుకో కదా. నీలో ఉన్న ఈ లోకాశను వదులుకో. నేను చెప్తున్నాను, నువ్వు ఎప్పుడు చూడని సమృద్ధి ధనాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఆశ్చర్యపోవడం ఒకటే నీ వంతు ఉంటుంది. అప్పుడు నువ్వు అనుకోవచ్చు, ఎందుకు ఫారినర్స్ చాలా బ్లెస్డ్ వాళ్ళు, ఎందుకు వాళ్ళ దగ్గర అంత ధనం ఉంది, ఎందుకు మనం ఎందుకు అడుక్కుంటున్నాం, మనం ఎందుకు ఇంకా బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం? ఎందుకంటే వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంది, వాక్య జ్ఞానం ఉంది. వాళ్ళు భయపడతారు, లోపడతారు దేవునికి. మనము దైవజనుడు చెప్పింది వాళ్ళు జాగ్రత్తగా వింటారు, దాని ప్రకారం జీవిస్తారు. మనం నిర్లక్ష్యం చేస్తాం, పట్టించుకో. మన తప్పేంటో మనం తెలుసుకున్న తర్వాత దాన్ని సరి చేసుకోకపోతే నీ అంత అజ్ఞాని ఉండడు. ఇంకా నువ్వు అంతే దేవునికి నీ చేతులు అప్పగించు, తీర్పు తీర్చకు. ఎవరి గురించి నీకు వద్దు, అవసరం లేదు. ఎవరి గురించి మాట్లాడకు, ఎవరి గురించి నువ్వు బాధపడకు. దేవుడు ఉన్నాడు, దేవుడు నీకు ఇస్తున్నాడు. హల్లెలూయ. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ఏమంట? దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించి ఉన్నాను. హల్లెలూయ. మన దేవుడు పక్షపాత చెప్పాలా? కాదు. మరి అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు, యాకోబును ఆశీర్వదించిన దేవుడు, యెహోషువను నాయకునిగా నిలబెట్టిన దేవుడు మోషే తర్వాత, యోసేపును మరి గొప్ప స్థితిలో పెట్టినటువంటి దేవుడు, మరి ఈరోజు నీ విషయంలో ఎందుకు ఆయన నిర్లక్ష్యం చేస్తాడు? ఎందుకు నీ విషయంలో ఆయన పక్షపాతం చూపిస్తాడు? దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించి ఉన్నాను. హల్లెలూయా. ఆయన పక్షపాతి కాదు. కాకపోతే ఆయనకి కొన్ని పద్ధతులు ఉన్నాయి, అంతే. కొన్ని పద్ధతులు ఉంటాయి ఆయనకి. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన దేవుడు. ప్రతి ఒక్కరూ ఆయన పిల్లలు ఆయన మాట ప్రకారం నడవాలని, ఆయన చిత్త ప్రకారం జీవించాలని, మనందరి ప్రవర్తన మార్చుకొని ఆయన ప్రవర్తన అంటే మన ప్రవర్తన పైన ఆయనకు అధికారం ఇచ్చి మనం బ్రతికితే మన త్రోవలను సరళము చేస్తాడు. ఈరోజు నువ్వు కష్టంలో ప్రయాణం చేస్తున్నావేమో, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తోటి, లేదా శరీర బలహీనతలతోటి, లేదా సమాధానం లేక గొడవలు, నెమ్మది లేదు, ఇలాంటివన్నీ నీ జీవితంలో ఉండొచ్చు. వీటన్నిటి నుండి ఆయన ఏం చేస్తాడంటే ఒక మంచి త్రోవను నీకు చూపిస్తాడు, అందులో నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. నీతో పాటు నీ పిల్లలు కూడా బ్లెస్ అవుతారు, నీ పిల్లలు కూడా ఆశీర్వదించబడతారు. ఈరోజు నీతో పాటు నీ పిల్లలు కూడా కష్టపడాల్సిన పరిస్థితి. ఈరోజు నీతో పాటు నీ పిల్లలు కూడా ఆ శాపాన్ని అనుభవించే పరిస్థితి ఈరోజు. ఎందుకు? ఇంకా చాలండి. ఇంకా మీకు ఓపిక లేదు కదా, మీకు ఓపిక లేదు. మీరు ఇంకా ఎక్కువ కాలం దీన్ని మీరు సహించలేరు, భరించలేరు. కాబట్టి ఇంకా చాలు. అయితే దేవుడు దీనికి ప్రతిఫలంగా ఒక బహుమానం దేవుడు ఇస్తాడంట. ఒకవేళ నీ జీవితంలో మార్చుకున్నట్లయితే, నీ ప్రవర్తన అంతటిపైన ఆయనకు అధికారం ఇచ్చినట్లయితే, ఒకవేళ నువ్వు ఆయనను జ్ఞాపకము చేసుకుంటున్నట్లయితే, ఆయనకు ఒక బహుమానం ఇస్తాడంట. ఏమిస్తాడైనా చెప్పండి? గిఫ్ట్, బహుమానం. హల్లెలూయా. ఎవరైనా మనకు ఒక గిఫ్ట్ ఇచ్చారనుకోండి,
మన మన చదువును బట్టో, లేకపోతే మన ప్రవర్తనను బట్టో, మన ఆట తీరును బట్టో మనకు గిఫ్ట్ సర్టిఫికేట్, ఏదన్నా ఒక అప్రిషియేషన్ మనకు ఇస్తే ఎట్లుంటుందమ్మా? చాలా సంతోషం. అదే నీ దేవుడు నీకు ఇస్తే, అబ్బా ఇంకా నా జన్మ ధన్యమైపోతుంది. మనుషులు ఇచ్చేదానికంటే దేవుడు ఇచ్చేదే అది చాలా గొప్పది. దానికి ఇంకా హద్దులు లేవు. దేవుడు ఇస్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ఏమంట? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులని నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తాను అడుగు వారికి అంతకంటే ఎంతో శ్రేష్టముగా మంచి ఈవులను ఇచ్చును. హల్లెలూయా. ఎవరు అడుగుతున్నారు ఇప్పుడు? ఎవరు అడగాలంటమ్మా? మనము అడగాలంట. ఎవరిని? దేవుణ్ణి అడగాలంట. అంటే నీ పిల్లలకు నువ్వు మంచి ఈవులను ఇవ్వాలా, మంచి గిఫ్ట్స్ ఇవ్వాలా అని నువ్వు ఆలోచనలో ఉంటావు కదా. ఏది చేసినా నా పిల్లోడికి మంచి చేయాలా, మంచి సమాధానం చేయాలా, మంచి స్థితిలో పెట్టాలా, మంచి చదువు ఇవ్వాలా, మంచి బట్టలు లేదా అన్ని మంచిగా ఇవ్వాలనుకుంటాను. ఏది కూడా పాడైపోయింది లేదా ఇది ఫ్యూచర్లో మరి ఇది నష్టం వస్తుంది అంటే నువ్వు అది చెయ్యవు. నువ్వు పిల్లలకి మంచి చేస్తావు అన్నీ కూడా. ఎప్పుడు? నీ పిల్లలు నీ మాట విన్నప్పుడు. అవునా? నీ పిల్లలు నీ మాట చొప్పున నడిచినప్పుడు. మనము గనక మన దేవుని మాట గనక మనము వినకుండా మనం నడిస్తే ఎట్లా ఉంటుందండి? ఇప్పుడు నువ్వు అడుగుతావు, నీకు కావాల్సింది నీ తల్లిదండ్రులు నీకు ఇవ్వాలి అంటే నీ జీవితము నువ్వు ఒకవేళ నీకు ఇస్తే దాన్ని నువ్వు పాడు చేస్తావని నమ్మకం ఉంటే కనుక ఇవ్వరు వాళ్ళు. నువ్వు అడిగేది దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, దాని అర్థం ఏంటో తెలుసా? దానివల్ల నీ జీవితానికి నష్టం ఉందని. హల్లెలూయా. నువ్వు అడుగుతున్నావు చూడండి, నీకు మేలైంది నువ్వు కనుక అడిగితే తప్పకుండా దేవుడు నీకు ఇస్తాడు. అది ఎంత కష్టమైనా నీకు ఇస్తాడు. అది బహుమానంగా దేవుడు నీకు ఇస్తాడంట. నువ్వు అడిగింది దేవుడు నీకు బహుమానంగా ఇస్తాడు. ఎప్పుడు? నీ ప్రవర్తన మార్చుకొని ఇప్పుడు చూడండి, పక్కన వాళ్ళ ప్రవర్తన గురించి మనకు వద్దండి కదా. పక్కన వాళ్ళ ప్రవర్తన గురించి నాకు అవసరం లేదు. నేనేం దేవుణ్ణి కాదు కదా తీర్పు తీర్చడానికి. కాబట్టి పక్కన వాళ్ళ గురించి మనం మానేసి మన జీవితాన్ని, మన ప్రవర్తనను మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం కదా. మన ప్రవర్తన దేవునికి అప్పగిద్దాం. నేను పరిచర్య మొదలుపెట్టిన కొత్తలో ఈ పదం అంటే ఈ మాట పట్టుకొని ఏంటంటే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం ఒప్పుకోండి అని ఈ వాక్యాన్ని పట్టుకొని నేను చాలా ప్రసంగాలు చేశాను. ఆ ఒక్క మాట పట్టుకొని ఎన్ని అద్భుతాలు చేశాడు దేవుడు, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఆ తర్వాతనే నేను ఈ కేజీసీఎం మినిస్ట్రీని ముందుకు ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఇంకా కొనసాగుతున్నాం అంటే దాని అర్థం ఏంటి? ఒకటే, దేవుని చిత్తం, దేవునికి లోపడ్డం, దేవుని యొక్క ఉద్దేశంలో మనం బోధించడం ద్వారా దేవుడు ఇంకా మనను ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాడు. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, ఇదిగో దేవుడు నీకోసం ఒక అద్భుతమైనటువంటి బహుమానాన్ని ఆయన సిద్ధపరిచాడు. హల్లెలూయా.